సో ఇది ఎవరు విన్నారో నాకు తెలీదు. బట్ చెప్తున్నా వినండి. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ రాదు. కానీ నా వీడియోస్ చూస్తే మీకు వీడియో ఎడిటింగ్ వస్తుంది. సో వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ లెర్నింగ్ CapCut ఇన్ జస్ట్ 15 days సిరీస్. సో ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్. ట్రాన్సిషన్స్ అంటే వీడియోకి ఇంకో వీడియోకి మధ్యలో ఉన్న కనెక్షన్ అన్నాను. అది సింపుల్గా ఎలా చేయాలో నేర్పిస్తాను పదండి. సో ఈ ట్రాన్సిషన్ యాడ్ చేయడం చాలా సింపుల్. ముందుగా ఒక 2 క్లిప్స్ తీసుకున్నాను చూడండి. దీని మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ చేయాలంటే ఆ మధ్యలో కనిపిస్తున్న స్క్వేర్ బ్రాకెట్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇంబుల్ ట్రాన్సిషన్స్ అన్నీ కనిపిస్తాయి లైక్ దిస్. సో ఇందులో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ట్రాన్సిషన్ పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను నా చూడండి. సో ఇది మనం ట్రాన్సిషన్ ఎలా యాడ్ చేయాలో ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్ చూపిస్తాను చూడండి. సో మన సెకండ్ టాపిక్ వచ్చేసి యానిమేషన్స్. యానిమేషన్స్ అంటే వీడియో ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి అని చెప్తుంది. ఇది మనం CapCutలో చాలా సింపుల్గా అప్లై చేయొచ్చు. మరి చూసేద్దామా? లెట్స్ గో. సో మన వీడియోస్కి ఇన్ అండ్ అవుట్ యానిమేషన్ యాడ్ చేయడం చాలా సింపుల్. ముందుగా ఒక క్లిప్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసాక దాన్ని క్లిక్ చేస్తే ఆ కింద యానిమేషన్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో అక్కడ ఇన్ అవుట్ కాంబో అని యానిమేషన్స్ ఉంటాయి. ఇన్ అంటే మనకు ఫస్ట్లో యాడ్ అవుతుంది, అవుట్ అంటే లాస్ట్లో యాడ్ అవుతుంది, కాంబో అంటే ఫస్ట్ అండ్ లాస్ట్లో సేమ్ యాడ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. ఇన్లో నేను ఫెయిన్ ఇచ్చా, అవుట్లో బ్లర్రెడ్ ఇచ్చా. సో ఆ కిందన మీకు బ్లూ అండ్ రెడ్ లైన్స్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మన టైం లైన్ని అడ్జస్ట్ చేసుకోండి. యానిమేషన్ ఎంతసేపు ఉండాలో అని. ఫర్ సపోజ్ మనకు 1 సెకండ్ కావాలంటే 1 సెకండ్ పెట్టుకుందాం. సో 0.5 సెకండ్ కావాలంటే 0.5 సెకండ్స్ పెట్టుకోవచ్చు. సో ఇలాగా మనం ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు. ఆ టైం లైన్ అనేది ట్రాన్సిషన్స్లో కూడా అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. So that's for today. Meet you all in the next video. Until then, take care. Bye bye. Love you all. Do follow and subscribe for more. ఫాలో కొట్టడం మర్చిపోకు మామ. వీడియో ఎడిటింగ్ వస్తుంది కానీ వాళ్ళు రారు. ఉంటా మరి.